ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీతో మాట్లాడాలమ్మా. మాట్లాడాలా? పదనన్నా, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడే. ఇక్కడే నీతో మాట్లాడాలి. అంత అర్జెంట్ ఏంటి? ఏ విషయం గురించి? సమీరా గురించి. సమీర గురించా? అవునమ్మా, సమీరా గురించి నీతో మాట్లాడాలి. నిన్ను కలిసిందా? అమ్మా, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. తన మీద చెయ్యెందుకు చేసుకున్నావు? చంపేస్తానని కూడా సమీరాకి వార్నింగ్ ఇచ్చావంట కదా? అసలేం తప్పు చేసిందమ్మా సమీరా? ఏంటిది దర్శన్? ఆ అమ్మాయి ఏ తప్పు చెయ్యదు, సతీ సావిత్రి లాంటి నిప్పు లాంటి గుణంగల అమ్మాయి అనుకుంటున్నావా? చూడు, ఆ అమ్మాయి తప్పు చేసింది, కొట్టాను. పైగా నా కొడుకుని మాయ చేసి భార్య భర్తల మీద చిచ్చు పెడుతుందని కొట్టాను. ఏ సీతారాముల కళ్యాణం జరిగే గుడిలో కళ్యాణంలో కూర్చోడానికొచ్చిన నిన్ను 10 మంది చూస్తున్నారనే ఇంగితం కూడా లేకుండా కౌగిలించుకుందే. అది నా కళ్ళతో చూసి కూడా నేను కామ్గా ఉండాలా? అందుకే దాన్ని చెంప పగలగొట్టాను. చాలా దర్శన్, సమీరని కొట్టాను అని నేనేదో తప్పు చేసినట్టు నిలదీసి ప్రశ్నిస్తున్నావు. పెళ్ళైన మగాడివి పరాయి ఆడపిల్లతో నువ్వు చేసిందేమైనా కరెక్ట్ అనుకుంటున్నావా? చూడు దర్శన్, నీకు పెళ్ళయింది, భార్య ఉందని గుర్తుపెట్టుకుని ప్రవర్తించు. అమ్మా, నేను పెళ్లి చేసుకోలేదు. మీరే నాకు పెళ్లి చేశారు. మేము చేసిన, నువ్వు చేసుకున్న పెళ్లే. శరణ్య నీకు భార్యే. చూడు దర్శన్, సమీరని నువ్వు ప్రేమించుండొచ్చు, కానీ ఆ అమ్మాయి కరెక్ట్ మనిషి కాదు. మన కుటుంబానికి తగినది కూడా కాదు. అందుకే శరణ్యతో నేను నీకు పెళ్లి చేయించాను. అంటే శరణ్యమైన గొప్పదా? మన కుటుంబ పరువు తీస్తూ నీ కొడుకు మీద అబాండాలు వేసిన తను ఎలా నీ దృష్టిలో కరెక్ట్ అవుతుంది? దర్శన్, నువ్వనుకుంటున్నట్టు శరణ్య ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యదు కూడా. తను నిప్పు లాంటి అమ్మాయని నేను నిరూపించగలను. ఒక అబద్ధాన్ని బలవంతంగా నిజమని ఒప్పించినా అది నిరూపించడం అని అనిపించుకోదమ్మా. శరణ్య క్యారెక్టర్ ఎలాంటిదో నాకు తెలుసు. దర్శన్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.